వెల్కమ్ బ్యాక్. నెల్లూరులో ఎంజీబీ మాల్ ఎండీ మాచాని గోపాల్ అరుదైన ఘనత సాధించారు. దేశంలోని షాపింగ్ సెంటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా నియమించబడ్డారు. దేశంలోని షాపింగ్ పరిశ్రమకి కీలకంగా పనిచేస్తున్న ఎస్సీఏఐ 2008లో స్థాపించబడి కంపెనీల చట్టం 1956 సెక్షన్ 25 కింద నమోదు చేయబడిందని ఎండీ మాచాని గోపాల్ అన్నారు. దేశవ్యాప్తంగా షాపింగ్ పరిశ్రమ పురోభివృద్ధి చురుకుగా సులభతరంగా చేయడం ద్వారా వాణిజ్యాన్ని ప్రోత్సహించడం ఈ సంస్థ యొక్క ప్రథమ లక్ష్యంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనేది 20 years ఓల్డ్ అసోసియేషన్ అండి. ఎందుకంటే ఇండియాలో షాపింగ్ సెంటర్ ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యి జస్ట్ ఒక 2.5 decades అయింది. అంటే మీకు గుర్తుందో లేదో, వన్ ఆఫ్ ద ఫస్ట్ మాల్స్ ఇన్ ద కంట్రీ ఈజ్ ఫోరం మాల్, ఫోరం బెంగళూరు. ఆ మాల్ ఓపెన్ అయ్యి 25 years అయింది అంతే అండి. సో ఇట్స్ క్వైట్ ఏ న్యూ ఇండస్ట్రీ. సో మన అసోసియేషన్ వచ్చి 20 years నుంచి ఉందండి. సో హౌ ద అసోసియేషన్ ఫంక్షన్స్ ఈజ్ స్టేట్ లెవెల్ చాప్టర్స్ ఉంటాయి. సో ఆంధ్రాకి ఒక చాప్టర్, తమిళనాడు, ఇండియా మొత్తంలో ఎవ్రీ స్టేట్ దెర్ ఈస్ ఏ ప్రెసెన్స్. అండ్ దెన్ దెర్ ఈస్ ఎ గవర్నింగ్ బాడీ ఫర్ రీజియన్ అండి. సౌత్ ఇండియాకి ఒక గవర్నింగ్ బాడీ ఉంది, నార్త్ ఇండియాకి ఉంది. అండ్ దెన్ వీఆర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. మేము 6 మంది ఉంటామండి, ఒక చైర్మన్, 5 members డైరెక్టర్స్. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ టేక్ కేర్ ఆఫ్ ది ఎంటైర్ ఆపరేషన్ ఆఫ్ ది షాపింగ్ సెంటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అండి. షాపింగ్ సెంటర్ ఇండస్ట్రీ వచ్చేసి సంవత్సరానికి 2,70,000 కోట్లు వ్యాపారం చేస్తుందండి షాపింగ్ సెంటర్ ఇండస్ట్రీ ఇండియాలో. మన అసోసియేషన్ మెంబర్స్ దాదాపు సంవత్సరానికి 2,20,000 కోట్లు బిజినెస్ చేస్తారండి, ద మెంబర్స్ ఆఫ్ ద అసోసియేషన్. సో ఇట్ ఈస్ క్వైట్ ఏ లార్జ్ అసోసియేషన్ విత్ ఆల్మోస్ట్ 85% ఆఫ్ ద మాల్స్ అసోసియేషన్ లో ఉన్నాయండి. సో అండ్ దెన్ అసోసియేషన్ ఫంక్షనింగ్ వచ్చేసి బేసిక్ గా పాలసీ మేకింగ్ లో ఉంటుంది. గవర్నమెంట్ కి పాలసీస్, బెటర్ ఆపరేషన్స్, షాపింగ్ మాల్స్ ఆపరేషన్స్ మీద ఎటువంటి పాలసీస్ తీసుకురావాలి, ఎటువంటి రిబేట్స్ తీసుకురావాలి, ఫ్యూచర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్